భయపడకుము, నేను నీకు కేడెము బహుమానమయ్యున్నాను అని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు నిన్ను భయపడవద్దని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. దేవునిని బట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం, భయపడవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో భయం అనేది నీలో కలగకూడదు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముకు చెప్తున్న మాట, భయపడకుము, నీ బహుమానము అత్యధిక మగును. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము భయపడకూడదు. మన జీవితంలో కూడా భయము తొలగిపోవునుగాక, కలవరం తొలగిపోవునుగాక, నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.